సెకండ్ బిట్ సింప్లిఫై ద ఫాలోయింగ్. ఇందులో ఫస్ట్ వన్ 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 ఇది మనకి ఏ ఫామ్లో ఉందంటే ఏ పవర్ m ఇంటూ a/n ఫార్ములాలో ఉంది. ఇలా ఉంటే a/m+nగా రాయొచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ అనేటి యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ఇది బేస్ అవుతుంది, పవర్ అవుతుంది. ఇది బేస్, ఇది పవర్, ఇది బేస్, ఇది పవర్. అన్నిట్లో బేస్ ఈక్వల్ ఉంది కదా, 1/2 ఉంది. బేస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ని యాడ్ చేయాలి. అంటే 1/2 + 5 + 6. ఇక్కడ మనకి ఏ అంటే 1/2 కదా, a/m+n, ఇది m, ఇది n, ఇది o, అట్లా ఏదైనా అనుకోవచ్చు. పవర్స్ని యాడ్ చేయాలి. 1/2 4 + 5 + 6. 4 + 5 9, 9 + 6 15. 1/2 దీన్ని 1/15 అంటే 1 ఎన్ని టైమ్స్ ఇంటూ చేసినా 1 వస్తుంది. సో 1/2 దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ -2/7 ఇంటూ -2/3 ఇంటూ -2/4. ఇక్కడ మనకి బేసెస్ అనేవి ఇప్పటిలాగానే ఈక్వల్గా ఉన్నాయి. సో పవర్స్ని యాడ్ చేయాలి. అవునా, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి -2/7 + 3 + 4. 7 + 3 + 4 ఏమవుతుంది? -2/7 + 3 10, 10 + 4 14. ఇక్కడ మనకి -a/n ఫార్ములాలో ఉంది. n అనేది ఈవెన్ ఉంది. సో మనకు ఆన్సర్ అనేది పాజిటివ్ ప్లస్లో వస్తుంది. కానీ ఇక్కడ మనకి మైనస్ ఉంది. అదేమవుతుంది? 2/14 వస్తుంది. పవర్ అనేది ఆడ్ ఉంటే -2/14 వస్తుంది. పవర్ అనేది ఆడ్ ఉంటే ఆన్సర్ అనేది మైనస్లో వస్తుంది. పవర్ ఈవెన్గా ఉంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ప్లస్లో ఉంటుంది. 2/14 అనేది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏముంది? 4/4 ఇంటూ 5/4. ఇక్కడ 4/4 ఇంటూ 5/4 అంటే న్యూమరేటర్కి పవర్ వస్తుంది, డినామినేటర్కి కూడా పవర్ వస్తుంది. 5/4/4/4. 4/4 అంటే 64. 4/4 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేది ఏంది? 5/4. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. 5/-5/5/6 ఇంటూ 5/3. ఇక్కడ 5/-4 ఇంటూ 5/-6ని 1/5/-6గా సపరేట్గా రాసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మళ్ళీ 5/-4 ఇంటూ 1 అంటే 5/-4/5/-6 అవుతుంది. ఇంటూ 5/3. ఇక్కడ 5/-4 ఇంటూ ఇది 1/a/-n ఫార్ములాలో ఉంది. 1/a/-n ఈ ఫార్ములా ఉంది కదా, దీన్ని a/n రాసుకోవచ్చు మనం. ఇక్కడ a అంటే 5, n అంటే 6. అంటే 5/6 ఇంటూ 5/3. ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే a/m ఇంటూ a/n ఫార్ములాలో ఉన్నాయి. a/m ఇంటూ a/n ఈజ్ ఈక్వల్స్ టు a/m+nగా మనం రాయాలి. a అంటే 5, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. సో 5 పవర్స్ యాడ్ చేయాలి. 6 + 3 9 ఇంటూ 5/-4 అనేది యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. ఇక్కడ మళ్ళీ మనకి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. ఇది కూడా a/m ఇంటూ a/n ఫార్ములాలో ఉన్నాయి. సో a/m+n అంటే a అంటే 5, 5/m -4 + 9 ఏమవుతుంది? -4 + 9 అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే తీసేయాలి. 9లో నుంచి 4 తీసేస్తే 5 అవుతుంది. ఇక్కడ మనకి పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంది?
ప్లస్ ఉంది, సో +5, 5 పవర్ 5. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏముంది? -3/4 ఇంటూ -3/4 ఇక్కడ -a/n ఫార్ములాలో ఉంది. n అనేది పాజిటివ్ ఉంది. n అనేది పాజిటివ్ ఉంటే మనకు వచ్చే ఆన్సర్ ఏముంటుంది? పాజిటివ్లోనే ఉంటుంది. అంటే -3 అనేది +3 అవుతుంది. 3/4 ఇంటూ 7/4. ఇక్కడ మనకి పవర్స్ ఈక్వల్ ఉన్నాయి, బేసెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు ఏంది మనకి ఫార్ములా? a/m ఇంటూ b/m ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ b/m. అంటే ఏని బీని మల్టిప్లై చేయాలి, పవర్ ఈక్వల్ ఉంది కాబట్టి m. ఇక్కడ a అంటే 3, b అంటే 7. 3 ఇంటూ 7, 3 7s 21 power 4. This is the answer. Second bit completed.